40వ శ్లోకము. నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇహ ఈ యోగములో అభిక్రమనాశ ప్రయత్నములో నాశము నా అస్తి లేదు, ప్రత్యవాయ హాని నా విద్యతే లేదు, స్వల్పం అపి అతి స్వల్పమైనను అస్య ఈ ధర్మస్య ధర్మము యొక్క త్రాయతే రక్షించును మహత్తరమైన భయాత్ భయము నుండి. ఈ ప్రయత్నమున నష్టము గాని హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మానవుని మహత్తరమైన భయము నుండి రక్షించును. భాష్యము. కృష్ణ చైతన్యముతో కర్మ చేయుట లేక శ్రీకృష్ణుని ప్రీతి కొరకు ఎటువంటి ఇంద్రియ భోగాభిలాష లేకుండా కర్మ చేయుట అనేది మహోన్నత దివ్య కార్యము. అట్టి కార్యమును స్వల్పముగా ఆరంభించినను అది నిరాటంకముగా కొనసాగును. అంతేకాకుండా అట్టి స్వల్పయత్నము ఏ స్థితిలోనూ నశించదు. భౌతిక పరిధిలో ఆరంభమయ్యే ఏ కర్మనైనను కార్యమైనను పూర్తి చేయవలసియే ఉండును. లేనిచో ఆ ప్రయత్నమంతయు విఫలమగును. కానీ శ్రీకృష్ణ చైతన్యములో ఆరంభమైన ఏ కర్మ అయినను పూర్తి చేయబడనప్పటికీ అది శాశ్వత ప్రభావమును కలిగి ఉండును. కనుకనే కృష్ణ చైతన్యములో చేయబడు అట్టి కర్మ పూర్తి కాకపోయినను దాని కర్త ఏ విధమైన నష్టమును పొందడు. కృష్ణ చైతన్యములో 1% పూర్తి అయిన కర్మ కూడా శాశ్వత ఫలములనే ఇచ్చును. అనగా తరువాత ఆరంభము 2% నుండి మొదలగును. కానీ భౌతిక కర్మలో 100% సఫలత పొందనిదే లాభము చేకూరదు. అజామిలుడు కృష్ణ చైతన్యములో తన ధర్మమును స్వల్పముగా నిర్వర్తించినను భగవంతుని అనుగ్రహముతో అతడు చివరికి 100% ఫలితమును సాధించెను. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 5వ అధ్యాయము 17వ శ్లోకములో ఈ విషయముకు సంబంధించి ఒక చక్కని శ్లోకము ఇట్లు కలదు. త్యక్త్వా స్వధర్మం చరణాంభుజం హరేర్భజన్న పక్వోధపతే తతో యది యత్ర క్వా వా భద్రమభూదముష్య కిం కో వార్ధాప్తో భజతాం స్వధర్మతః. ఎవరైనను స్వధర్మములను విడిచి కృష్ణ చైతన్యములో కర్మలను నిర్వహిస్తూ తన కర్మలను పూర్తి చేయక పతనమైనచో అతనికి ఏ విధమైన నష్టము కలుగును? మరియు లౌకిక కర్మలను పరిపూర్ణముగా నిర్వహించు వ్యక్తి పొందు లాభమేమిటి? క్రైస్తవులు కూడా ఈ విషయమని ఇట్లు చెబుతుందరు. మానవుడు సమస్త ప్రపంచమును సాధించినను శాశ్వతమైన ఆత్మను కోల్పోయినచో లాభమేమిటి? భౌతిక కర్మలు మరియు వాటి ఫలితములు దేహముతోనే ముగిసిపోవును. కానీ కృష్ణ చైతన్యములో చేయబడు కర్మలు దేహత్యాగానంతరము కూడా మానవుని తిరిగి కృష్ణ చైతన్యము వైపునకే మరలించును. తరువాతి జన్మలోనో అతడు కనీసము ఉత్తమ సంస్కారము కలిగిన బ్రాహ్మణుల గృహములోనో లేక సంపన్నుల గృహములో తిరిగి జన్మించే అవకాశమును తప్పక పొందును. అట్టి జన్మ మానవునకు మరింత అధిక పురోగతిని సాధించుటకు అవకాశమును కలిగించును. ఇదే కృష్ణ చైతన్యముతో చేయబడిన కర్మ యొక్క అద్వితీయ గుణ లక్షణము. 41వ శ్లోకము. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాచ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయ ఆత్మిక కృష్ణ చైతన్యములో నెలకొనిన వారు బుద్ధి ఏక ఒక్కటే ఇహ ఈ ప్రపంచములో కురునందన కురువంశకుమార బహుశాఖాహ అనేక శాఖలు కలిగినది. హీ నిశ్చయముగా అనంతాహ అసంఖ్యాకములైనవి చ కూడా బుద్ధయ బుద్ధి అవ్యవసాయినాం కృష్ణ చైతన్యములో లేని వారి. ఈ మార్గమున ఉన్నట్టి వ్యక్తులు స్థిరమైన బుద్ధితో ఒక్కటే లక్ష్యమును కలిగి ఉందురు. ఓ కురునందన, స్థిర నిశ్చయము లేని వారి బుద్ధి బహుశాఖలుగా ఉండును. భాష్యము. కృష్ణ చైతన్యము ద్వారా మానవుడు జీవితపు అత్యున్నత పరిపూర్ణత్వ స్థితికి చేరుకోగలడనే మానవుని దృఢ నిశ్చయమే వ్యవసాయాత్మిక బుద్ధిగా
పిలువబడును. శ్రీ చైతన్య చరితామృతము మధ్యలీల 22:62 ఇట్లు చెబుతుండెను. శ్రద్ధా శబ్దే విశ్వాస కహే సుదృఢ నిశ్చై, కృష్ణే భక్తి కొయిలే సర్వ కర్మ కృతా హోయ్. శ్రద్ధ అనగా ఉదాత్తమైన ఏదైనా విషయములో నిశ్చలమైన విశ్వాసము. మానవుడు కృష్ణ చైతన్య కార్యములలో నెలకొనినప్పుడు వంశాచారములకు గాని, సంఘాచారములకు గాని, దేశాచారములకు గాని లోబడి కర్మ చెయ్యనవసరము లేదు. కామ్యకర్మలనేవి మానవుని గత జన్మలోని మంచి చెడు ఫలితములను అనుసరించి చేయబడినట్టివి. హృదయములో కృష్ణ చైతన్యము జాగృతమైన వాడు తన కార్యములలో సత్ఫలితముల కొరకై ప్రయత్నించనవసరము లేదు. అతడు కృష్ణ చైతన్యములో నెలకొనినప్పుడు సమస్త కర్మలు గుణాతీత స్థితికి చేరుకొనును. మంచి చెడు అను ద్వంద్వములచే అవి ప్రభావితములు కాకపోవుటయే అందుకు కారణము. భౌతిక జీవిత భావనను పూర్తిగా విడిచిపెట్టుటయే కృష్ణ చైతన్యపు పరిపూర్ణత్వ స్థితి. కృష్ణ చైతన్యములో క్రమమైన పురోగతి ద్వారా ఈ స్థితి సహజముగానే సిద్ధించును. కృష్ణ చైతన్యవంతుడైన మానవుని స్థిరమైన ఉద్దేశము అతని జ్ఞానముపైననే ఆధారపడి ఉండును. వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభః. భగవద్గీత 7వ అధ్యాయము 19వ శ్లోకము. అనగా సమస్త వ్యక్త కారణములకు వాసుదేవుడు లేక శ్రీకృష్ణుడే మూల కారణము అవి అని పూర్తిగా ఎరుగు కృష్ణ చైతన్యవంతుడైన మహాత్ముడు మిక్కిలి అరుదు. వృక్షపు మూలముకు నీరందించుట ద్వారా మానవుడు అప్రయత్నముగానే దాని ఆకులను కొమ్మలకు కూడా నీరు అందించినట్లగును. అట్లే కృష్ణ చైతన్యములో కర్మ చేయుట ద్వారా మానవుడు తనకు, తన కుటుంబముకు, సంఘముకు, దేశముకు, మానవాళికి, సమస్తముకు సర్వోన్నత సేవ చేసిన వాడగును. మానవ కార్యకలాపాల ద్వారా శ్రీకృష్ణుడు సంతృప్తి చెందినచో ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందగలరు. అట్టి కృష్ణ చైతన్యవంతమైన సేవ శ్రీకృష్ణుని ప్రామాణిక ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని నిర్దేశములో చక్కగా అభ్యసించబడును. శ్రీకృష్ణుని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుడు శిష్యుని స్వభావముని ఎరిగి కృష్ణ చైతన్యములో వర్తించున్నట్లుగా అతనిని నిర్దేశించును. కృష్ణ చైతన్యమును పూర్తిగా ఎరుగుటకు మానవుడు స్థిరచిత్తముతో వర్తిస్తూ శ్రీకృష్ణుని ప్రతినిధికి విధేయుడై ఉండవలెను. ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని ఆదేశమును జీవిత పరమలక్ష్యముగా స్వీకరించవలెను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తమ ప్రఖ్యాత ప్రార్థన అయిన గురువాష్టకము 8లో ఇట్లు తెలిపిరి. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్న గతిం కుతోపి, ధ్యాయాన్ స్తువం తస్య యశస్త్రి సంధ్యం వందే గురో శ్రీచరణారవిందం. ఆధ్యాత్మిక ఆచార్యుడు సంతృప్తి చెందుట ద్వారా దేవాదిదేవుడు కూడా సంతృప్తి చెందును. ఆధ్యాత్మిక ఆచార్యుని సంతృప్తి పరచకుండా శ్రీకృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడే అవకాశమే లేదు. కనుకనే రోజుకు 3 సార్లు నేను నా ఆధ్యాత్మిక ఆచార్యుని కృప కొరకై ధ్యానించి ప్రార్థించి గౌరవపూర్వక ప్రణామములను సమర్పింతును. కానీ ఈ విధానమంతయు దేహాత్మ బుద్ధికి అతీతమైన ఆత్మజ్ఞానముపై ఆధారపడి ఉండును. అది కేవలము సిద్ధాంతపరమైనదే కాకుండా ఆచరింపదగినది అయి కూడా ఉండవలెను. అప్పుడు కామ్యకర్మలలో కనిపించు ఇంద్రియ భోగముకు అవకాశము ఉండదు. ఈ విధముగా స్థిరచిత్తము లేనివాడు వివిధ రకాల కామ్యకర్మల వైపుకు ఆకర్షించబడుతుండును.